విద్యార్థి దశ జీవిత నిర్మాణానికి బలమైన పునాది కావడంతో ప్రతి విద్యార్థి చెడు అలవాట్లు, వ్యసనాలకు బానిస కాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ సూచించారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలోని మౌంట్ కార్మల్ ప్రైవేట్ స్కూల్లో ఎండి సాయిరం నానిశెట్టి ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మరియు సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు హాజరయ్యారు. స్కూల్ యాజమాన్యం వారికి ఘన స్వాగతం పలికింది. సైబర్ మోసాలు, మత్తు పదార్థాలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. ఈ సందర్భంగా సీఐ చైతన్య కృష్ణ మాట్లాడుతూ సెల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ సైబర్ యాప్స్ను దుర్వినియోగం చేస్తూ విద్యార్థులు పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోతున్నారని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటివి అధికంగా ఉపయోగించడం వల్ల చదువుపై దృష్టి దెబ్బతింటోందని, చిన్న వయస్సులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడడం భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయురాలు బిహెచ్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. For giving this wonderful opportunity to our kids to learn, to expose to the latest whatever the cyber frauds are happening around India and around our places. So this has to be there so that everyone should know what kind of mistakes we are doing in the regular day-to-day basis, so that people can understand. See, if we are doing in a wrong way without knowing that, so you don't know what you don't know. So in that cases, definitely people will lose that instinct, and definitely they will go in a wrong direction. So we are here to set you in the right direction in the future, so that people we will create a good society around Indrapalam, and we will be the um, model of the school which is around the Indrapalam. We should know that everyone should know that we are the best. మంచి అవేర్నెస్ చేస్తే మంచి సమాజం వస్తుందనే ఉద్దేశంతో మా కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ స్కూల్స్ విజిట్ చేయటం అనే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో. ఈరోజు దానిలో భాగంగానే ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చి స్కూల్ దగ్గరికి వచ్చి ఇలా చెప్పడం జరిగింది. పిల్లలందరికీ కూడా ఈ సెల్ ఫోన్ వల్ల ఏదైతే నాలెడ్జ్ మనం ఏదన్నా ఎడ్యుకేషన్ సంబంధించి తప్ప ఇతర యాప్ల జోలికి కానీ, ఈ గేమింగ్ యాప్లు కానీ ఇట్లాంటి డౌన్లోడ్ చేసుకోవడం కానీ, ఏపీకి ఫైల్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదని, ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలని చెప్పి పిల్లల ద్వారానే చెప్పించడం జరిగింది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో చాలామంది 2 వీలర్లో హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్స్ గురవుతున్నారు. వాళ్ళు లైఫ్స్ పోతున్నాయి. కాబట్టి పిల్లలకి ఈ స్టేజ్ నుంచే వాళ్ళ తల్లిదండ్రులకి హెల్మెట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని పిల్లల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రతి స్కూల్స్కి కూడా మా రూరల్ సర్కిల్లో ఉన్న ప్రతి స్కూల్స్కి ప్రతిరోజు జిఎంఎస్కి వెళ్ళి వాళ్ళ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పటం. అదేవిధంగా స్కూల్స్ వదిలేటప్పుడు, స్కూల్స్కి వచ్చేటప్పుడు పిల్లలకి సేఫ్టీ దృష్ట్యా మేము యూటీజింగ్ లాంటివి కానీ ఇంకోటి కానీ అట్లాంటివి ఏమి లేకుండా ఉండటం కోసం, ట్రాఫిక్లో కూడా యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయడం కోసం మేము పెట్రోలింగ్ రెగ్యులర్గా పంపుతున్నాం. దీనిలో భాగంగానే మేమందరం ఈరోజు స్కూల్కి వచ్చి అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్